మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులు నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల్ని గుర్తించి నెలకు 20,000 రూపాయల గౌరవ వేతనం అందించి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. నక్కలపల్లి రవీంద్రరావు అన్న కూడా తప్పకుండా ఎమ్మెల్సీ కాబట్టి మన యొక్క సమస్యలను మాట్లాడాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు మనకున్న సార్కి ఒకటే చెప్తున్నాం. మరి ఇది తెలంగాణ ఉద్యమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి ప్రభుత్వానికి ఉద్యమకాలకి హామీలు వెంటనే, ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యవస్థ గత 8 సంవత్సరాల నుండి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన స్పష్టమైన ప్రకటన చేయాలని డాక్టర్ సీమసీనన్న ఉద్యమకారుల కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 250 గజాల స్థలంతో పాటు ఉచిత రైల్వే బస్సు సౌకర్యాలను కల్పించాలని, ఉద్యమకారులకు 10,000 కోట్లతోటి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని స్వతంత్ర సమర యోధులుగా సాధకులుగా గుర్తించి కనీసం ఉద్యమకారులంటే పట్టింపు లేని ఈ ప్రభుత్వంలో కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి దీని మీద చర్చ పెట్టలేదని అనుకోబాకండి. జై తెలంగాణని ఎవరల్లే పాలకుర్తి నియోజకవర్గంలో చాలా మంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన స్పష్టమైన ప్రకటన చేయాలి. జిల్లా ఉద్యమకారుల ఒకరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ దీక్ష సందర్భంగా ప్రీతం ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులకి మీరిచ్చిన హామీలు అంటే 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్య హామీలని వెంటనే అమలు చేయాలని ప్రీతం ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలలో ఇచ్చిన మిగతా హామీలు నెరవేరుస్తున్నారు, కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటి వరకు నోరు మీద పెట్టడం లేదు. ప్రీతం ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మీకు ఉద్యమకారుల ఓట్లు కావాలంటే మీరిచ్చిన హామీని వెంటనే అమలు ప్రారంభించాలని ఈ సందర్శి ఉద్యమ నాయకుడు నక్కలపల్లి రవీంద్ర గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్, ఎంఆర్పీఎస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ పార్టీలకు సంబంధించిన ఉద్యమకారులు కూడా చాలామంది ప్రతి ఒక్కరు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది.